ముఖ్యమంత్రికి ఒక క్రిమినల్ నా పరువు మర్యాదలు దెబ్బతిన్నాయి అని చెప్పేటువంటి పరిస్థితులు నోటీసులు పంపించండి. 1,45,00,000 రూపాయలకి పరువు నష్టం దావా, బహిరంగ క్షమాపణ అడుగుతున్నాడు ముఖ్యమంత్రిని. ప్రధానంగా చెప్పాలంటే ఇది ఎంత బరిదెగింపు అంటే వాటికి ఆ సీఐకి ఎంత అడ్డంగా బలిసింది అంటే అంత అడ్డంగా బలిసింది. ఒక ముఖ్యమంత్రిని ఒక నేరస్తుడు క్రిమినల్ బహిరంగ క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఈ ప్రభుత్వం అంత అసమర్థతగా ఉందా? ఇదే నోటీసు జగన్మోహన్ రెడ్డిగా పంపించుంటే ఈ బలానికి భూమి మీద శాలరీ గల్లంత అయిపోయేది. వాడు డిఎస్పీ అయినా సరే, ఎస్పీ అయినా సరే, ఎవరైనా సరే ఏ రోడ్ యాక్సిడెంట్ కూడా అయ్యే ఉండేది. అంత దారుణమైనటువంటి పనిష్మెంట్ ఈ పలానికి జరిగి ఉండేది. నోటీస్ ఇచ్చిన గంటల వ్యవధిలో పనిష్మెంట్ అంత తీవ్రంగా ఉండేది.